వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏమేమి రకాల ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్స్ కి వీళ్ళు ప్రిపేర్ అయిపోయారు. అప్పుడు వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇదే తాడిపల్లి ప్రాంతంలో తిమ్మంపల్లి సూర్యప్రతాప్ రెడ్డి అనే అతనితో వీళ్ళకున్నటువంటి సాన్నిధ్యంతో దివాకర్ రెడ్డికి అగెనిస్ట్ గా సూర్యప్రతాప్ రెడ్డి ముందు పెట్టి వీళ్ళు ఫైట్ చేశారు. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వపక్షంలో అంటే కాంగ్రెస్ పార్టీలో విపక్ష సభ్యుడు అన్నట్టు, అంటే అసమ్మతితో కూడుకున్నటువంటి సభ్యుడు అని ఆ రోజు. అంటే మరి చెన్నారెడ్డి హయాంలోనూ రాజశేఖర రెడ్డి గారికి ప్రాధాన్యత లేకోకుండా వదిలేశారు. తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పీరియడ్ లో కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రాధాన్యత లేకుండా వదిలేశారు. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రాధాన్యత లేకపోకుండా వదిలేశారు. దీని అంతటికీ మూలం ప్రధానంగా నలుగురు అనేది ఆ రోజు జిల్లాలో జరుగుతున్నటువంటి చర్చ. ఒకటి జేసీ దివాకర్ రెడ్డి, 2 మైసూరారెడ్డి, 3 జనార్దన్ రెడ్డి, 4 సమరసింహారెడ్డి అనేది జగమెరిగిన సత్యం. ఈ నలుగురు క్వార్టరీని పెట్టుకుని అటు చెన్నారెడ్డి కానివ్వండి, అటు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కానివ్వండి, ఇటు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, వైఎస్ కి అగెనిస్ట్ గా ఎంత చేయాలో అంత చేశారు ఆ రోజు జిల్లాలో. అంటే వైఎస్ని దొంగ అన్నారు, వైఎస్ని దోపిడీదారుడు అన్నారు, వైఎస్ కూనికోరని వాళ్ళే అన్నారు, వైఎస్ చరిత్రనంతా బయటకు తీసి పత్రికాముఖంగా ప్రకటించారు, వైఎస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని దివాకర్ రెడ్డి సోదరులే స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేమంతా కూడా స్థానికంగా జరుగుతున్నటువంటి సమస్యల్లో దివాకర్ రెడ్డి విషయాన్ని, చెన్నారెడ్డి విషయాన్ని వ్యతిరేకించాం. తెలియకోకుండానే మాకు వైఎస్ రాజశేఖర రెడ్డితో వైఎస్ రాజారెడ్డి అంటే రాజశేఖర రెడ్డి ఆ రోజు జిల్లాకు రావడం తప్ప అతను పార్లమెంట్ మెంబర్గా ఢిల్లీలో ఉండేవాడు. రాజారెడ్డి గారు జిల్లాకు వచ్చేవాళ్ళు. ఎవరెవరైతే దివాకర్ రెడ్డితో ఎఫెక్ట్ అయ్యారో అటువంటి కుటుంబాలంటే కలిసేవాడు, మాట్లాడేవాడు, వాళ్ళందరినీ చేరదీసేవాడు. వాళ్ళందరినీ కూడా దివాకర్ రెడ్డికి అగెనిస్ట్ గా ఫైట్ చేయడానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ పీరియడ్ లో తాడిపత్రి ప్రాంతంలో వెనపూసపల్లి అనే ఒక విలేజ్ లో మేజర్ గా జరిగిన సంఘటనలు అక్కడ పట్టగిత్తిపల్లి, తర్వాత హుసేనాపురం ఇట్లాంటి కొన్ని గ్రామాలను తీసుకుంటే ఈ గ్రామాల్లోనూ తాడిపత్రిలో జరిగిన ఇన్సిడెంట్స్ లో మొత్తం 25 మంది చచ్చిపోయారు. ఈ 2 వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలు. అది తాడిపత్రి విషయం. ఇక ధర్మవరం విషయానికి వస్తే ఈ ముస్లింస్ అమ్మాయి తమిళనాడు అమ్మాయిల్ని రేప్ చేయడం కానీ, ఇంజనీరింగ్ భార్యని కిడ్నాప్ చేయడం కానీ, తర్వాత ఈ రోజు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కానీ గమనించాల్సినటువంటి విషయం ఒక్కటే, ఇవన్నీ వద్దు, ఇవన్నీ చర్చలు అనవసరం అనిపిస్తుంది. ధర్మవరంలో జూనియర్ కాలేజు, గర్ల్స్ హై స్కూలు, పోలీస్ స్టేషను, ఈ సానే సోదరుల యొక్క ఇల్లు అన్ని ఒకే సర్కిల్లో ఉంటాయి. గర్ల్స్ హై స్కూల్లో 91 to 94 ఎంతమంది అమ్మాయిలు మీ కాలేజీకి వచ్చారు, ఆ కాలేజీకి వచ్చారు. గర్ల్స్ స్కూల్లో, గర్ల్స్ కాలేజీ కాకుండా గర్ల్స్ స్కూల్లో అంటే 10th క్లాస్ వరకును ఉంటుంది ఆ స్కూలు. ఎంతమంది అమ్మాయిలు ఆ రోజు స్కూల్కి వచ్చారో ఒకసారి మనం ఇప్పటికీ రికార్డ్స్ ఉంటాయి మాట అక్కడ పరిశీలించడానికి. తల్లిదండ్రులు వయసు వచ్చిన అమ్మాయిల్ని 7th క్లాస్ 8th క్లాస్ దాటినటువంటి అమ్మాయిల్ని వాని కళ్ళలో పడితే వాడు ఎక్కడ ఎత్తుకెళ్లి రేపు చేస్తాడు అనేటువంటి భయానికి పిల్లలను చదివించుకోవడానికి టౌన్లో వదిలేశారు. లక్షలాది రూపాయల డబ్బులు ఆ రోజు చేతులు మారాయి. అంటే భయపెట్టడం, వాడిని పట్టురావడం, కొట్టడం, వాళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఇలా చేస్తున్న ఓబుల్రెడ్డిని హైదరాబాద్ లో నక్సలైట్ల దుక్కుమొక్క మీరు చంపారని ఆరోపణలు ఉన్నాయి. అది కూడా చెప్తాను నేను. ఈ రూపంలో జరిగినటువంటి సంఘటనలు తర్వాత టౌన్లోకి వాళ్ళకి ఇష్టం లేనటువంటి వ్యక్తి ఓడిపోయినా వాడిని ఇమ్మీడియట్ గా అక్కడ హతమార్చడం, ఆ శవాన్ని లేకుండా చేయడం, దొరకకుండా చేయడం, లేదా రైలు పట్టాల మీద పడేయడం. ఎంత దారుణం అంటే అండి, వాళ్ళకు ఒక రిగ్ ఉండేదండి, అంటే 6 inches రిగ్ అని అంటారండి దాన్ని, పెద్ద మౌంటెడ్ రిగ్ అనేది. వాళ్ళకి ఇష్టం లేని మనిషి ఒకసారి వాళ్ళకి తారసపడితే మనిషిని పడుకోబెట్టి పైన రిగ్ డ్రిల్ చేశారండి మనిషిలో. బతికిన మనిషిని తీసుకెళ్లి రైల్వే పట్టాల మీద కట్టేసి రైలు వెళ్ళిపోతుంటే ఆ శవాన్ని చూస్తూ శాడిజం వ్యవహారం వచ్చిందండి అక్కడ. ఇట్లా కొన్ని వందల మందిని అని చెప్పలేను కానీ బయటకు వచ్చిందైతే కొన్ని 10ల సంఖ్యలో అయితే ఇటువంటి మర్డర్స్ అన్ని బయటకు వచ్చాయండి ఆ రోజు. ఈ రోజు కూడా ఆ లిస్టులు ఉన్నాయి, ఆ కుటుంబాలు ఉన్నాయి. అంటే నేను అనేది ఏమిటంటే ఇన్ని రకాల మీరు దౌర్జన్యాలు చేసినప్పుడు అటు కుంటిమద్ది గ్రామాన్ని కాల్చేస్తారు, మళ్ళీ కొత్తగాయకుడు గ్రామాన్ని కాల్చేసి, ఏడుగాలపల్లి గ్రామాన్ని కాల్చేస్తారు. ఇదే సూర్యనారాయణ రెడ్డి ఉన్నాడండి, ఇప్పుడు జైల్లో ఉన్న సూర్యనారాయణ రెడ్డి. సూర్యనారాయణ రెడ్డి తమ్ముడు కోనేటి నాయనపల్లెం అని ఒక విలేజ్ ఉందండి వీళ్ళ సొంత ఊరికి పక్కన.
కోనేటినాయనపల్లెంలో కురుబా కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని బాగా అందంగా కనపడిందని వీడు ఒకరోజు వీని తమ్ముడు బైక్ వేసుకొని నైట్ వాళ్ళ ఇంటికి పోయాడండి. ఇద్దరే తల్లిదండ్రులు ఒక కూతురండి. పోయి తలుపు తట్టి వాళ్ళని లేపాడండి. లేపితే ఇతను అనుచరులు ఏం చెప్పారంటే, రెడ్డి నీ బిడ్డ దగ్గర పడుకుంటాడంట, మీరు బయటికి వెళ్ళిపోండి. తల్లిదండ్రులు ఇద్దరు కళ్ళ ఎల్లబడి బతిమారండి. అయ్యా పెళ్లి కావాల్సిన కూతురు నాశనం చేయమాకండి, మీకేం రాసి ఉంటుంది రాసిస్తాం, మాకున్నది 5 ఎకరాల పొలం ఉంది, పొలం రాసిస్తాం, ఊరికి చెప్పిపోతాం, మమ్మల్ని వదిలేయండి అని. క్వశ్చన్ లేదండి. తల్లిదండ్రులు ఇద్దరిని బయటకు పంపించి లాక్ చేసుకుని లోపల ఆ అమ్మాయిని అనుభవించడం స్టార్ట్ చేశాడండి. అట్లా 3 నెలల కాలంగా వీని బైక్ సౌండ్ వినపడతానే తల్లిదండ్రులు బయటకు వచ్చి పడుకోనండి. వాడు లోపలికి వెళ్ళి ఆ అమ్మాయితో పడుకోనండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఒక పశువు మాదిరి ప్రవర్తించి ఆ అమ్మాయిని అనుభవించడం జరిగిందండి. ఈ మొదటికి సాక్ష్యాలు ఉన్నాయండి ఆ గ్రామాల్లో. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నా, వాళ్ళ బంధువులు సంబంధించిన వాళ్ళు ఉన్నా, ఈ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ధర్మవరంలో అంటే శవాలు దొరకకుండా మాయమైన వ్యక్తులు కానీ, శవాలు దొరికినటువంటి వాళ్ళు కానీ, ఇప్పుడు ఒకటండి వెంకట తిమ్మాపురం నరసింహుడు అనేవాడు ఒకడు వీళ్ళ ఇంటి దగ్గరే గేట్ కీపర్గా ఉండేవాడండి. ఇదే సానే సోదరుల ఇంటి దగ్గరే గేట్ వేయడము తీయడము, ఎవరన్నా వస్తే లోపలికి పంపించడం బయటకు పంపించడం వన్ డ్యూటీ అండి. ఒకరోజు ఆల్ ఆఫ్ షడన్ వన్ డెడ్ బాడీ ధర్మవరం చెరువులో తేలిందండి. అంటే ప్రత్యర్థులు చంపారని చెప్పారని అనుకున్నారండి ఫస్ట్. అసలు పోలీసు ఇన్వెస్టిగేషన్ తేలింది ఏంటంటే, ఈ శాడిస్ట్ విధవ వాని భార్యనో వాని చెల్లెలనో ఎవరినో వీడు ఈ ఓబుల్రెడ్డి అనేవాడు ఇదైనప్పుడు వాడు రిటైలేషన్ వచ్చినప్పుడు వాడిని కాల్ చేసి తీసుకెళ్లి చెరువులో పడేశాడండి. పోలీసు ఇన్వెస్టిగేషన్ లో తేలిన విషయం ఇది. ఇలా నేను అనేది ఏమిటంటే, వీళ్ళు చేసినటువంటి చర్యల వల్ల కొన్ని వందల మంది వీళ్ళకి శత్రువులు తయారయ్యారండి అన్ని గ్రామాల్లో. ఒకడు ఇల్లు పోగొట్టుకున్నాడు, ఒకడు భార్యను పోగొట్టుకున్నాడు, ఒకడు చెల్లెలను పోగొట్టుకున్నాడు, మానం పోగొట్టుకున్నాడు ఒకడు. ఇంకో విషయం అండి, ధర్మవరానికి హాస్పిటల్కి ఒక తండ్రి కూతురు హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ దగ్గరికి. వస్తే ఆ డాక్టర్ ఏమన్నాడంటే, టెస్టులు చేయాలండి, రేపు మార్నింగ్ రమ్మని చెప్పాడండి. చెప్తే ఒక లాడ్జిలో ఆ తండ్రి కూతురు ఇద్దరు పోయి రూమ్ తీసుకొని లాడ్జిలో ఉన్నారండి. అవి ఎలా తెలిసిందో, వీడు తాగడానికి వచ్చినప్పుడు లాడ్జిలో ఒక అమ్మాయి ఉందని చెప్పని తెలిసిందండి. తండ్రిని కిటికీకి కట్టేసి, కిటికీ కడ్డీలు కట్టేసి ఇట్లా ఆ అమ్మాయిని తండ్రి ముందు అనుభవిస్తే ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒకసారి చెప్పండి. ఇంకో విషయం అండి, ధర్మంలో డాక్టర్ కుల్లాయప్ప అని ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నాడు. అతను వైఎస్ రాజారెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి భక్తుడండి. ఇప్పుడు కూడా రాజారెడ్డి రాజశేఖర రెడ్డి ఫోటోలు పెట్టుకుని పూజించుకుంటాడండి. ఆ తన కూతురు పెళ్లి చేయడానికి ఆ వ్యక్తి పడినటువంటి తపన, ఆ అమ్మాయిని ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారండి. డాక్టర్ గారు నీ కూతురుని ఎత్తుకెళ్లి నేను రేపు చేసి పంపిస్తా అని చెప్పానండి. అవునో కాదో ఎవరైనా పోయి ఈ రోజు అడగండి. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి అంటే చాలా భక్తుడు అతను, కుల్లాయప్ప అనే అతను బీసీ కమ్యూనిటీ, అతను కాంగ్రెస్ పార్టీ, అతను టీడీపీ కాదు. ఇప్పుడు అడగండి. ఇట్లా రకరకాలైనటువంటి శత్రువులు తయారు చేసుకున్నారండి వాళ్ళు అన్ని గ్రామాల్లో, టౌన్లో రకరకాలైనటువంటి వ్యక్తులు. దానివల్ల తర్వాత ఎలక్షన్లు విపరీతమైనటువంటి దౌర్జన్యం చేయాలని ప్లాన్ చేశారండి. అక్కడ ఒక అతను చెన్నై కొత్తపల్లిన కూరుందండి. ఎవరికైనా కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఓటు వేసుకునేటువంటి రైటు ఈ భారత రాజ్యాంగం మనకి ఇచ్చిందండి. ఇస్తే అతను తెలుగుదేశం పార్టీ జెండా కట్టొద్దు అని చెప్పారండి. అతని ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా కట్టాడండి. జెండా కట్టిన పాపానికి పొద్దున్నే శవమై వెళ్ళాడండి. ఇంటి ముందు పనుకుందని అట్టే చంపేశారండి. చల్లాపల్లి నారాయణప్ప అని చెప్పండి, సోమందేపల్లి మండలం అండి, చల్లాపల్లి విలేజ్. ఈ చల్లాపల్లి విలేజ్ ప్రెసిడెంట్ అండి అతను.